అఘోరాల ఆరోగ్య రహస్యం ఏమిటి? ఇది నిజంగా అంతుపట్టని విషయం. సైన్స్ పరిశోధనలు ఎన్ని చేసినా తేలని వాస్తవం. హిమాలయాల్లో సాధువులు నిజంగా సిద్ధపురుషులనే చెప్పాలి. మనిషి తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదని నిరూపించిన వాళ్ళు వీరు. వారు కోరుకున్నప్పుడు మృత్యువు దరిచేరే సామర్థ్యాన్ని సాధించారు. అందుకే ఎన్నేళ్లైనా వారి శరీరం క్షీణించదు, రోగాలు దగ్గరికి రావు. హిమాలయాల్లో సాధువులు దీర్ఘాయుష్కు వారు పాటించే కఠోరమైన నియమాలే కాదు, చెక్కు చెదరని ఆత్మవిశ్వాసం కారణం. సృష్టికర్తపై అమితమైన విశ్వాసం కలిగి ఉంటారు. ఈ లోకాన్ని సృష్టించింది, నడిపిస్తున్నది, నాశనం చేస్తున్నది ఈశ్వరుడేనని బలంగా నమ్ముతారు. శివుడు ఆజ్ఞ లేకుండా చీమైనా కుట్టదని వారి నమ్మకం. దేవుడు తప్ప మిగతా లోకమంతా మిథ్య అనేవారు భావిస్తారు. తాము భగవంతుడితో సన్నిహితంగా ఉన్నట్లుగా అనుభూతి చెందుతారు. ఈ సాధువులకు వారి జీవితంపై తమకు పాజిటివ్ యాటిట్యూడ్ ఉండటం ముఖ్య విషయం. మనలో చాలా మందికి అది కరువయ్యింది. యూత్ సైతం లైఫ్లో అంతా అయిపోయినట్టు విరక్తితో మాట్లాడటం మామూలే. కానీ హిమాలయాల్లో సాధువులు అలా కాదు. సృష్టికర్త తమకు ఇచ్చిన ఈ శరీరం, జీవితం ఆయనకు మాత్రమే చెందిందని నమ్ముతారు. సాధారణంగా వీరు చేసే సాధన 3 రకాలుగా విభజించబడింది: శివ సాధన, శవ సాధన మరియు శ్మశాన సాధన. అనగా శివుని ముందు చేసే తపస్సు, శవం ముందు తపస్సు మరియు శ్మశానంలో తపస్సు. మరొక నమ్మకం ప్రకారం వారు చనిపోయిన వారితో సైతం మాట్లాడగలరు. వారి ఆచారాల ద్వారా దేహం నుండి వెళ్ళిపోయిన ఆత్మలతో సైతం తిరిగి సంబంధాలను ఏర్పరచుకోవచ్చు. క్రమంగా వారి ఆలోచనలను తెలుసుకునే ప్రయత్నం చేస్తారని నమ్మకం. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.